ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. సుబ్రహ్మణ్య స్వామి లోపాముద్రతో కూడినటువంటి అగస్త్యులకి చెప్తున్నారు. కాశీ యొక్క మహిమను వర్ణిస్తూ కాశీకు రుద్రావాసము, అవిముక్త క్షేత్రము అనేటటువంటి పేర్లు ఎలా వచ్చాయో మహాదేవుడైనటువంటి శంకరుడు శ్రీ మహావిష్ణువుకి చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఆ కాశీకి మహాశ్మశానము అని కూడా ఒక పేరు వచ్చింది. శ్మ శబ్దేన శవ ప్రోక్త శానం శయనముచ్యతే అన్నారు. నిర్వచంతి శ్మశానార్థం మునే శబ్దార్థకోవిదాహ అని మహాపండితులైనటువంటి వారు శబ్దానికి అర్థం చెప్తారు. శ్మశానం, స్మా అనేటటువంటి శబ్దానికి శవము అని పేరు. శానము అంటే శయనము లేదా నిద్రపోవడం అని అర్థం. అందువల్ల శవములు ఎక్కడైతే నిద్రపోతూ ఉంటాయో దానిని శ్మశానము అని అంటారు. శవములు నిద్రపోయేటటువంటి చోటు అన్నారు కదా, మరి శవములంటే అని అడిగారట. అడిగితే మహాత్యం పిచభూతాని ప్రళయే సముపస్థితే క్షీరతే అత్ర శవా భూత్వా శ్మశానం తు తతో మహత్. మహా అంత్యపిచభూతాని, మహా అంత్యపిచభూతాని అంటే భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని అని పిలువబడేటటువంటి ఏ పంచభూతాలైతే ఉన్నాయో స్మా అనేటటువంటి శబ్దంతో పిలువబడతాయిట. అవి నిద్రపోయేటటువంటి చోటు, అంటే పంచభూతాలు నిద్రపోయేటటువంటి చోటు ఏదైతే ఉందో దానిని శ్మశానము అనేటటువంటి పేరుతో పిలువబడుతుంది. అది ఆ చోటు. ఈ పంచభూతములు కూడా మహాదేవుడైనటువంటి శంకరుడి నుంచి ఆవిర్భవించబడినాయి అని మనం గతంలో చెప్పుకొని ఉన్నాం. దేని నుంచి అయితే ఏ వస్తువు పుడుతుందో సహజంగా ఆ వస్తువు దానిలోనే లయమైపోతుంది. మట్టి నుంచి పుట్టినటువంటి కుండ మట్టిలో కలిసిపోతుంది. పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి ఈ జగత్తు మళ్ళీ పరమాత్మలోనే లయం అయిపోతుంది. మహాదేవుడి యొక్క 5 ముఖముల నుంచి ఆవిర్భవించినటువంటి పంచభూతములు తిరిగి మళ్ళీ మహాదేవుడిలోనే లయం అయిపోతాయి. మహాదేవుడు కాశీక్షేత్రంలో ఉంటాడు. పంచభూతములు కూడా శ్మా శబ్దము చేత పిలువబడితే అవి నిద్రించేటటువంటి చోటు ఏది అని అంటే ఈ కాశీక్షేత్రం. అక్కడనే లయమైపోతాయి. క్షీరతే అత్ర శవా భూత్వా శ్మశానంతో తతో మహత్ అని ఈ విధంగా మహాశ్మశానము అనేటటువంటి పేరుతో ఈ కాశీక్షేత్రం పిలువబడుతుంది. ఆనందకాననము, మహాశ్మశానము, అవిముక్త క్షేత్రము, కాశీ, వారణాసి లేదా వారాణసి ఇలా అనేక పేర్లతో పిలువబడుతుందయ్యా అని కుమారస్వామి అగస్త్యుల వారికి చెప్పారు. చెప్పిన తర్వాత ఈ కాశీక్షేత్రానికి సంబంధించినటువంటి కాలభైరవుడు, దండపాణి వీళ్ళ కథలు చెప్పుకోవడానికి ముందు
ఈ కాశీ మహాత్యంలో ఒక చిన్న కథ చెప్తానయ్యా నీకు అని సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా అగస్త్యుడికి లోపాముద్రకి ఒక కథ చెప్పడం ప్రారంభించారు. పూర్వం పండిత దీనదయాళ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంది కదా, ఒకప్పుడు దాన్ని మొఘల్ సరాయ్ అనేటటువంటి వారు ఆ జంక్షన్, ఆ రైల్వే స్టేషన్ పేరు. ఇప్పుడు దాని పేరు పండిట్ దీన్ దయాళ్ రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్ అని దానికి పిలుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని పండిత దీన్ దయాళ్ కింద మార్చారనమాట. ఆ ప్రాంతంలో చర్మాలతో చెప్పులు కుట్టుకునేటటువంటి ఒక ఆయన ఉండేవాడు. అతని పేరు రవిదాసు. ఆయన గొప్ప శివభక్తుడండి. శివభక్తుల్లో అంత గొప్ప భక్తుడు లేడు అంటే అదేమి అతిశయోక్తి కాదేమో. అందుకనే పూర్వకాలంలో ఈ రవిదాసు వంశస్థులకి ఈ చర్మకారులందరికీ కూడా వాళ్ళని ఎక్కడన్నా ఏదన్నా గుడికి వెళ్ళి నీ గోత్రం ఏమిటి, నీ పేరేమిటి అని అడుగుతారు కదా, గోత్రనామాలు చెప్పాలి అంటే ఈ చర్మకారులందరికీ కూడా గోత్రం శివగోత్రమే ఉండేదిట. మీ గోత్రం ఏంటంటే పరమశివగోత్రం అనేవారు, లేకపోతే శివగోత్రం అనేవారు. అంతటి శివభక్తులు ఈ ప్రపంచంలో ఉండరట, అంత భక్తిగా ఉండేవాళ్ళు వాళ్ళు. అటువంటి చర్మకారుల యొక్క వంశంలో ఈ రవిదాసు జన్మించాడు. ఆయన శివగోత్రుడు. ఆయన ఉండేటటువంటి ప్రాంతం కాశీకి 16 కిలోమీటర్ల దూరం. అక్కడ వాళ్ళకి ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరు నుంచి 4 రోడ్ల కూడలి దగ్గరికి వెళితే అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు కింద కూర్చునేవాడు ఈయన. చెప్పులు కుట్టుకుని బతికేవాడు. చర్మాలతో చెప్పులు కుట్టడం, లేదంటే ఎవరివైనా చెప్పులు తెగిపోతే కుట్టడం, ఎవరు ఇలాగా కుడుతూ, చెప్పులు కుడుతూ, తెగిపోయిన చెప్పులు కుడుతూ, కొత్త చెప్పులు కుడుతూ, ఎవరన్నా ఏదన్నా ఇస్తే అది పుచ్చుకునేవాడు తప్ప, ఇదిగో ఈ పని చేశానండి, మీ చెప్పులు కుట్టానండి, ఇన్ని రూపాయలు ఇవ్వండి, ఇంత డబ్బు ఇవ్వండి అని ఆ డబ్బులు కూడా డిమాండ్ చేసేవాడు కాదుట. ఆయన గొప్ప శివభక్తుడండి. నిజమైనటువంటి శివభక్తుడికి డబ్బు మీద వ్యామోహం ఉండదట. నిజంగా ఆయన తలుచుకుంటే డబ్బు సంపాదించి చెప్పులు పెద్ద షాప్ పెట్టేయగలడు. అయినా ఆయన చెప్పులు కుట్టి తక్కువ రేటుకి, తక్కువ లాభానికి అమ్ముకునేవాడు. ఎవరైనా తెగిపోయిన చెప్పులు తెస్తే కుట్టి పెట్టేవాడు. డబ్బు ఇస్తే తీసుకునేవాడు, లేకపోతే లేదు. ఇచ్చినా చాలా తక్కువగా ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు. చాలా సేవ చేసేవాడు. ప్రతిరోజు పొద్దున్నే 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ చెట్టు కిందే కూర్చుని చెప్పులు కుట్టుకుని ఆ కాస్త డబ్బుతో ఇంటికెళ్ళి ఆ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆయనకి ఒక్కర్తే భార్య, కానీ 12 మంది సంతానం. ఇలా ఉండగా ఏం జరిగింది, ఇంకొక 4-5 రోజుల్లో శివరాత్రి వస్తోంది అనగా ఎక్కడెక్కడి నుంచో జనాలు ఈ కూడలి నుంచే, అంటే ఈ దీనదయాళ్ కూడలి నుంచే కాశీకి వెళతారు. అది 4 రోడ్ల కూడలన్నమాట. ఆ కూడల నుంచి నడుచుకుంటూ జనాలందరూ కాశీకి వెళుతున్నారు. శివరాత్రికి కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకుని తరిద్దామని వెళుతున్నారు. ఈయన రోజులాగానే ఉదయం 6 గంటలకి చెట్టు కింద చెప్పులు కుట్టుకునేటటువంటి ఆ సామాగ్రితోటి ఆ తోలు, దారాలు ఇవన్నీ పట్టుకుని వచ్చి కూర్చున్నాడు. నుదుటన విభూది పెట్టుకున్నాడు. శివశివాని శివనామస్మరణం చేస్తూ ఇంకా తన డ్యూటీలోకి దిగబోతూ ఉండగా కాశీకి శివదర్శనం కోసం, శివరాత్రి పూట శివదర్శనం కోసమని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరం నుంచి ఒక మహాపండితుడు అక్కడికి బయలుదేరాడు. ఆయన మధ్యప్రదేశ్ నుంచి కాలినడకన 1 వారం రోజుల పాటు నడిచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాడు. కాలినడకన ప్రయాణం చేస్తూ వస్తున్నటువంటి ఆయనకి ఈ రవిదాసు అల్లంత దూరం ఉండగా చెప్పు తెగిపోయింది. పాపం ఆయనకి తోలు చెప్పి తెగిపోయింది. ఇదేమిట్రా, శుభమాని కాశీకి బయలుదేరితే చెప్పులు తెగిపోయాయి, చెప్పులు తెగిపోతే నేను నడవలేను, అసలే కాళ్ళల్లో ఏమన్నా గుచ్చుకుంటే ప్రమాదం, అందువల్ల ఇక్కడ చెప్పులు కుట్టుకునేటటువంటి వాడు ఎవడన్నా దొరుకుతాడా, లేకపోతే కొత్త చెప్పులు కొనుక్కోవాలని అనుకుంటున్నాడు.
సరిగ్గా చెప్పులు కుట్టేటటువంటి మన రవిదాసు గారు అక్కడే కనబడ్డాడు. తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశీలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.